మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమ ర్యాలీలకు జిల్లా వ్యాప్తంగా భారీ స్పందన లభించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపు మేరకు కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఇన్ఛార్జీల నేతృత్వంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా కాకినాడకు చేరుకున్నారు. కాకినాడ నగరంలో జిల్లా పార్టీ కార్యాలయం నుండి పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నాగమల్లతోట జంక్షన్, జేఎన్టీయూకే ఎస్పీ కార్యాలయం, భానుగుడి సెంటర్, 2 టౌన్ మెయిన్ రోడ్, మసీద్ సెంటర్ మీదుగా బాలాజీ చెరువు సెంటర్ వరకు కొనసాగింది. బాలాజీ చెరువు సెంటర్ వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు, వంగగీత విశ్వనాథ్, తోట నరసింహంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని వైఎస్ జగన్ సంకల్పించారని అదే సమయంలో వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ప్రభుత్వాస్తిని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ చేసే భాగంలో మనం అక్టోబర్ 1వ తారీఖున మన రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రారంభించడం జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ పోరాటానికి ప్రతి కార్యకర్తలు కూడా పార్టీలకు అతీతంగా ఇళ్లలోంచి బయటకు వచ్చి సంతకాలు చేసే కార్యక్రమం చేశారు. దయచేసి కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి ఒకటే, ఏదైతే మేము ఈ సంతకాల సేకరణ చేసామో అవన్నీ కూడా మా నాయకుడు ఆదేశాల మేరకు దాన్ని కంప్యూటరీకరణ చేయడం జరిగింది. అందులో ఏ నంబర్ అన్నా మీరు ర్యాండమ్గా తీసుకుని ఆ నంబర్ మీరు ఫోన్ చేసి సంతకం పెట్టారా లేదా అని కనుక్కోండి. ఇందులో జనసేన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. అన్ని పార్టీ ప్రజలు కూడా ఈరోజు ఈ సంతకాల సేకరణలో పాల్గొని మా నాయకుడు ఇచ్చిన పిలుపుకి బలం చేకూర్చారు. ఇప్పుడైనా కోట ప్రభుత్వం పేదవాడికి వైద్యం ఉండాలి అంటే ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వమే మెయింటైన్ చేయాలని ఈ సందర్భంగా మంచి ఉద్దేశంతో జగన్మోహన్ గారు పెడితే దాన్ని వ్యాపారవేత్తలకి, లంచాలకి కక్కుతుపడి ఈ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులు కట్టుబట్టడం జరుగుతుంది. తప్పకుండా ఈ ఉద్యమం ఈ రోజే కాదు, కోటి సంతకాల సేకరణ పూర్తయింది. ఈ రోజుతో మన ప్రెసిడెంట్ గారు, రాజా గారు ఆధ్వర్యంలో ఈ రోజు సుమారు మన జిల్లాలో 4 లక్షల మంది సంతకాలు పెట్టారు. అవన్నీ కూడా ఈ రోజు తీసుకెళ్లి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మెడికల్ కాలేజ్ ఉద్యమంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా, ఏ ఉద్యమం చేద్దామన్నా మన జిల్లా వాసులు అందరూ కూడా కథం తొక్కాలి. ప్రభుత్వ వ్యతిరేకత తూర్పుగోదావరి జిల్లా అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభం అయినప్పుడే ప్రభుత్వ పతనాలు స్టార్ట్ అవుతాయి. కనుక కూటమి ప్రభుత్వం యొక్క వ్యతిరేకత ఈ రోజు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలని కోరుకుంటూ మన కాకినాడ జిల్లా నుంచి పాల్గొన్న ప్రతి కార్యకర్తకి, ప్రజలకి, లీడర్లకి అందరికీ కూడా పేరు పేరున కాకినాడ పట్టణ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటారు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా గతంలో తీసుకురారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4 మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు 5 సంవత్సరాల్లో. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీ తీసుకొచ్చి 7 మెడికల్ కాలేజీలకి ఈరోజు మరి ప్రారంభోత్సవం చేసుకుని మరి అడ్మిషన్స్ జరిగే పరిస్థితిలో ఉంటే 10 కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి, దాదాపుగా 70-80% దాంట్లో. మరి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతున్న పేరు వస్తుంది అని ఒక కుయుక్తితో కుటీలో మరి దానితో ఈరోజు అన్ని కూడా పావలాకి అత్రపాకి మరి మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. దాన్ని నిరోధించాలి. దానికోసం ఈరోజు సంతకాలు సేకరించాం. ఈరోజు ప్రజాస్పందన ఇది. కోటి సంతకాలు అంటే మామూలు విషయం కాదు. మన జనాభా ఎంతమంది, దాంట్లో 1 కోటి మంది పైగా సంతకాలు పెట్టారు. మనం పిలిపించింది కోటే, కానీ ఈరోజు 1.5-2 కోట్లు అయినాయి ఈ రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఇవన్నీ కూడా గవర్నర్ గారికి ఇస్తా ఉన్నారు. ఆ గవర్నర్ గారు అంటే రాజ్యాంగ అధినేత మన రాష్ట్రానికి. మరి ఆయన పరిశీలించి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి
ఈ ప్రయత్నాన్ని ఆయన రద్దుపరిచి మరి ఈ ప్రభుత్వానికి సరైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించే కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలన్నదే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎంతో ఉత్సాహంగా గ్రామ గ్రామాన వార్డు వార్డున ఇంటి ఇంటికి కూడా తిరిగి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజలకి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని మనకి ఇచ్చారనే పట్టుదలతో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మా అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెద్దలు చెప్పడం జరిగింది, కోటి సంతకాల సేకరణ కాదు, ప్రభుత్వం గమనించాలి, కూటమి ప్రభుత్వం గమనించాలి. గవర్నర్ గారు ఈ సంతకాల సేకరణకు సంబంధించిన వివరాలు తీసుకున్న తర్వాత ఆయన స్పష్టంగా తెలుసుకొని చెప్పాల్సింది ఏంటంటే ఇది చేతితో చేసిన సంతకాలు కాదు, కోట్ల గుండెల స్పందన ఇది, ప్రతి ఒక్కరి స్పందన ఇది. ఈ రాష్ట్రంలో ఈ స్పందన తెలియజేస్తా ఉన్నారు. ఇది పనికిరాదు, కోట్లు గడించుకోవడానికి మీరు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాల్సిందే, ఈ జీవోని రద్దు చేయాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన మధ్య తరగతి వర్గాలకి వైద్య సేవల కోసం, వైద్య విద్య కోసం ఒక పవిత్రమైన కంకణం కట్టుకునే కార్యక్రమానికి జయప్రదం చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొక్కసారి నా నమస్కారాలు తెలియజేస్తూ, అలా చౌకగా అనే పదం కూడా వాడకూడదు. అంత దుర్మార్గంగా పప్పు బెల్లాలకి పంచిపెట్టినట్టు పంచిపెడతా ఉన్నాడు. ఈ భూములు ప్రజలవి, ఆ బిల్డింగులు ప్రజలవి, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ప్రజలది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఎలాగిచ్చేస్తావయ్యా అంటే ఏమంటున్నాడంటే, మొన్న క్యాబినెట్లో ఒక తీర్మానం చేశారు, ప్రభుత్వ ఆసుపత్రిని బోర్డు పెట్టండి చాలు అంటున్నాడు. అంటే మన చెవులు ఏమైనా పువ్వులు కానీ పెడతాడా? ఎంతమంది చెవుల్లో పువ్వులు పెడతాడు? అడిగితే డబ్బులు లేవంటాడు. ఇవాళ రోజుకి అక్షరాల 500 కోట్ల రూపాయలు మన తలలు తాకట్టు పెట్టి అప్పు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో. 2,66,000 కోట్లు అప్పు చేశాడు. దాంట్లోంచి ఒక 5,000 కోట్లు 5 సంవత్సరాల పాటు నువ్వు మెడికల్ కాలేజీలకి, ఈ ప్రభుత్వ ఆసుపత్రులకి పెట్టలేవా అని జగనన్న అడిగితే సమాధానం లేదు. ఈ సందర్భంగా ఒక్కటే మాట చెప్తా, జగనన్నకి ఒక బ్రాండ్ ఉంది, మాట తప్పడు మడమ తిప్పడు అని. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఇదిగో 1 కోటి మందితో సంతకాలు పెట్టిస్తున్నా. ఇవి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఏదో పైన ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమం కాదు. మీరు తీసుకుని ఏ పత్రం అయినా తీసుకుని దాని మీద ఉన్న ఫోన్ నెంబర్కి చేసి నువ్వు సంతకం చేసావా లేదా అంటే వాళ్ళే స్పందిస్తారు అన్నంత పారదర్శకంగా చేశారు. చేసి 1 కోటి సంతకాలు గవర్నర్ గారికి ఇస్తున్నారు. జగన్ అన్న ఇందా చెప్పినట్టుగా మాట తప్పడు మడమ తిప్పడని ఎందుకు అన్నానంటే, ఆయన చెప్పాడు, చంద్రబాబు నువ్వు నిర్ణయం వెనక్కి తీసుకో, లేకపోతే 2029లో అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ ఈ కాలేజీలన్నీ తీసుకుని ప్రభుత్వమే నడుపుతుందని చెప్పాడు. ఖచ్చితంగా ఎవరన్నా వచ్చి టెండర్ వేసినా ఈ కాలేజీలన్నీ మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే అని మళ్ళీ చెబుతూ, ఇంతమంది ఇంత ఉత్సాహంగా, నాకు తెలిసి ఇంత ఉత్సాహంగా ఈ మధ్యకాలంలో జరిగిన ఏ రాజకీయ పార్టీ ర్యాలీ కానీ ఉద్యమంగానూ లేదు. ఇది పూర్తిగా ఇష్టపడి జగనన్న మాటకి విలువిచ్చి ఒక ఉద్యమంలాగా మీరందరూ కదలొచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వంచి మా అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈ 2 నెలల నుంచి సుమారు 1 కోటి పైగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో 4,20,000 పైగా మరి సంతకాల సేకరణ చేయడం జరిగింది. మరి తెలుగుదేశం వారు మాట్లాడుతున్నారు ఇదంతా బోగస్ అని చెప్పేసి. 2 విషయాలు చెప్పదలుచుకున్నాను నేను. ఇదంతా బోగస్ అయితే మీకు డిజిటల్గా ఇవన్నీ మేము పంపిస్తాం, ర్యాండమ్గా మీరు ఒకసారి చెక్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మనసులు కనుక్కోండి. ఇది నిజమైతే మీ డెసిషన్ ఆపుకుంటారా అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. ఇది నిజమైతే మీ డెసిషన్ ఆపుకుంటారా? ఖచ్చితంగా అన్ని మీ దగ్గర చేరతాయి. ర్యాండమ్గా ప్రతి నియోజకవర్గానికి ఫోన్ చేయించండి. ఎందుకంటే ఐవీఆర్ఎస్ కాల్ చేయించడం మీకేం కొత్త కాదు. ఈరోజు నిన్న మొన్న ఎన్నికల ముందు రకరకాల పుకార్లు, రకరకాల షికార్లు చేయించి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన తీరు ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. మరి 17 మెడికల్ కాలేజీలు,
రాజశేఖర రెడ్డి గారు తెచ్చినవి 4 అయితే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినవి 15. మరి మీరు ఒక్క కాలేజీ కూడా తేలేదు. ఈ రాష్ట్ర ప్రజలు మంచి చేసే సదుద్దేశంతో మరి 17 మెడికల్ కాలేజీలు సుమారు ఒక కాలేజ్ పర్మిషన్కే 500 కోట్లు అవుద్ది. అలాంటిది ల్యాండ్, బిల్డింగ్, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కలిపి 1000 కోట్లు. మరి 5,000 రూపాయలకి నీ మనుషులకి ఇచ్చేసుకుందానికి మీరు సిద్ధపడ్డారు. మరి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ నిరసిస్తున్నారు, వద్దు వద్దు అలాంటి పని చేయొద్దని. కానీ రకరకాలుగా మభ్య పెడుతున్నారు. నిన్న పేపర్లో చూశాను, ప్రజలందరూ కూడా ఆమోదయోగ్యంతో ఉన్నారట. పేపర్లో మొన్న చూశాను నేను ఈ డెసిషన్ని. అంటే వాళ్ళు మన మనసులను రీరైట్ చేస్తున్నారు, ప్రజల మనసుల్ని. ప్రజలందరూ అంటే రకరకాల భూములు సేకరిస్తున్నారు కదా, ప్రజలందరూ ఇష్టంతో ఇచ్చేస్తున్నారని ఆ విధంగా రాష్ట్ర ప్రజలందరూ అలవాటు అయిపోయి రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ మధ్యనే మళ్ళీ పేపర్లో ఒక రకమైన న్యూస్ చదవడం జరిగింది. జగన్ గారు 4 పోర్టులు 8 హార్బర్లు కట్టారు. పోర్ట్ వచ్చిన దగ్గర, ప్రతి పోర్ట్ వచ్చిన దగ్గర చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఎకరం 3 కోట్లు 4 కోట్లు భూముల రేట్లు పెరిగిపోయాయి.